గుడికొచ్చినప్పుడు తెలిసిన మొహాలు చాలా కనపడతాయి. అంత మాత్రాన అందరినీ పలకరించాల్సిన అవసరం లేదు. కొంతమందిని తప్పించుకొని మన దారిన మనం వెళ్ళిపోవచ్చు. తెలిసిన మొహాలు ఎన్ని కనపడ్డా దొంగ మొహాలు మాత్రం మాలాంటి పోలీసుల నుంచి తప్పించుకోలేవు. పద కిరణ్. ఇంకా మీరేంటండి చూస్తున్నారు? పదండి, లోపలికి వెళ్దాం. పదండి. ఓం శ్రీమన్మహాగణాధిపతయే నమః. శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే. శివస్య హృదయం విష్ణుః విష్ణోశ్చ హృదయం శివః. శివుడికి విష్ణువుకి మనలాంటి వాళ్ళం భేదం చూస్తాం గాని నిజానికి శివకేశవుల్లో ఎలాంటి భేదమూ లేదు. అలాంటి శివకేశవులిద్దరికీ ప్రీతికరమైన మాసమే ఈ కార్తీక మాసం. మేఘనా, ఎలా ఉన్నావు? ఏంటలా చూస్తున్నావు? నేను సీతని. మనం కలిసి చదువుకున్నాం, గుర్తుపట్టలేదా? కలిసి చదువుకునే వాళ్ళందరినీ గుర్తుపెట్టుకునేంత టైం నా దగ్గర లేదు. నమస్కారం సార్. నమస్తే అండి. నీకు తెలుసా? సారీ అండి, నేను గుర్తుపట్టలేదు. మమ్మల్ని గుర్తుపట్టకపోవచ్చు, నేను మాత్రం మిమ్మల్ని మర్చిపోను. ఒక కేసు విషయంలో మీరు చేసిన సాయం వల్లే మా అమ్మాయి సంతోషంగా ఉంది. ఓ, మీలాంటి వాళ్ళు సమాజానికి ఎంతో అవసరం. అది నా బాధ్యత. ప్రాబ్లంలో ఎవరున్నా నేను అలాగే రియాక్ట్ అవుతా. మీలాంటి వాళ్ళు సమాజానికి ఎంతో అవసరం సార్. థ్యాంక్ యూ. మీలాంటి పోలీస్ ఆఫీసరే 10 మందికి ఉపయోగపడాలన్నది నా కోరిక. ఆల్ ది బెస్ట్ అమ్మా. థ్యాంక్ యూ సార్. ఓకే అండి, వెళ్ళొస్తాం. ఇప్పుడు చెప్పు, ఉషా ఎలా వచ్చింది? అక్క, అదొక పెద్ద స్టోరీ. అసలేం జరిగిందంటే ఆ ఉష కళ్ళు తిరిగి పడిపోయింది కదా. ఆ తర్వాత మేమందరం తన చుట్టూ కూర్చొని... ఆగు హారిక, నాంచకుండా విషయం చెప్పు. అసలు విషయం ఏం చెప్పాలి? నిన్నే హారిక, ఏం చెప్పమంటుంది? అది అది హారిక, అత్తయ్య గారిని అడిగానని చెప్పు. సరే అక్క. ఏంటి తోటికోడలు మంతనాలు చేస్తున్నారు? కుట్రలు ఏమన్నా జరుగుతున్నాయా? అదేం కాదు తరుణ్. మరెందుకు తనతో మాట్లాడుతున్నావు? అరే, తనకి మనకి మాటలు లేవు కదా. లేవనుకో, కానీ ఎంతైనా మన ఫ్యామిలీ మెంబర్ కదా. చేసిన తప్పులు క్షమించేసి మాట్లాడుతూ ఉండాలి. వాళ్లతో కలిసి నువ్వు తప్పు చేస్తే మాత్రం నిన్ను క్షమించను.
ఉషా వాళ్ళు మన కోసం వెయిట్ చేస్తారు. అక్క, హారికతో మాట్లాడేవా? ఉష ఎలా వచ్చిందంట? ఇంకా ఏం చెప్పనేలేదు. చెప్పే లోపే తరుణ్ లాక్కెళ్ళిపోయాడు. మేఘనా, ఏటి మేఘనా, మమ్మల్ని అక్కడ ఒగ్గేసి నీ పాటికి నువ్వు వచ్చేసినావేటి? నేనేం వదిలేయలేదు, మీరే మిస్ అయ్యారు. మిస్ అయితే మమ్మల్ని ఎత్తగల గాని ఇలా కబుర్లు ఆడుకో నిలబడతారేటి? మీరెక్కడున్నారో ఏంటో అని తనని అడుగుతున్నాను. మేము ఎక్కడున్నామో తెలియాలంటే బాబుకు ఫోన్ చెయ్యాలి కానీ ఇలా పల్లవికి అనుపల్లవికి శరణాలకి అడిగితే ఏడు తెలుస్తుంది. పద, అభిషేకానికి టైం అవుతుంది. సంజయ్ బాబు మన కోసం ఎదురు చూస్తున్నాడు. పద దా. అసలు ఇదెలా తిరిగొచ్చింది? పవిత్రమైన ఈ కార్తీక మాసంలో ఏ దంపతులైతే ఆ ఆది దంపతులైన ఆ పార్వతీ పరమేశ్వరులను పూజిస్తారో ఆ దంపతులు అర్ధనారీశ్వరుడిలా ఒకరిలో ఒకరు కలిసిపోతారు. నమోస్వనంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్ష శిరోరుబాహవే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటి యుగధారిణే నమో నమః. శ్రీమద్ రమారమణ గోవిందో హార్. స్వస్తి. సర్వం శ్రీ ఉమామహేశ్వరార్పణమస్తు. ఓం శాంతి శాంతి శాంతి.
ఇప్పుడు చెప్పు హారిక, ఆ ఉష ఎలా లేచొచ్చింది? అసలేం జరిగింది? ఏం జరిగిందంటే ఉష ఇంకా స్పృహలోకి రాలేదు. నువ్వు తరుణ్ వెళ్ళండి అని అత్తయ్య చెప్పారు. తీరా మేం బయలుదేరడానికి రెడీ అయ్యాం. అసలేం జరిగిందో తెలుసా? అక్క, తరుణ్ నీతో మాట్లాడడం చూస్తే మళ్ళీ కోప్పడతాడు. నేను వెళ్తాను. అక్క, పల్లవి, ఏం జరిగిందంటే? విన్నానక్క. హారిక చెప్పిందంతా విన్నాను. నిజంగానే శివుడు ఉషని గుడికి రప్పించడం కోసం శివగణాన్ని పంపించుంటాడా? ఆయన పంపించాడో లేదో తెలియదు, కానీ ఉష మాత్రం గుడికొచ్చేసింది. అయినా ఏం పర్లేదు, నువ్వేం టెన్షన్ పడకో. నీ కడుపులో పెరుగుతున్న బిడ్డే నీకు శ్రీరామ రక్ష. ఏటేటేటి మీ సెల్లులు కడుపుతూ ఉన్నదా? అవును. మెల్లో తానిబొట్లేదు, కడుపుతూ ఉన్నానంటున్నావు. పెళ్లి కానేదా?
అయ్యిందని చెప్పు. అయ్యింది అయ్యింది. అయ్యిందా? మరి అయితే అందరూ మొగులతో కలిసి వస్తే నువ్వేటమ్మా ఒక్కదాని వచ్చినావు? వదిలేసినావా? ఏదో ఒకటి చెప్పు. లేదు, ఆయన దుబాయ్లో ఉన్నారు. ఎంతకాలం అయినది మీ ఆయన ఇండియా వచ్చి? 2 ఏళ్ళు అయ్యింది. అవునా? ఎన్నో నెల కడుపు? 3వ నెల. ఏటేటి మీ ఆయన వచ్చి 2 ఏళ్ళు అయినదా? నీకు 3వ నెల కడుపా? శివశివా, ఉండప్ప చెప్తాను. హలో, ఆయన ఇండియా రాకపోయినా 4 నెలల క్రితం నేనే దుబాయ్ వెళ్ళొచ్చాను. అవునా? అయితే సరేనే అమ్మా. అవును, పెళ్ళి అయినది అంటున్నావు. నీ మొగుడేమో దుబాయ్లో ఉన్నాడు అంటున్నావు. మెల్లో మంగళసూత్రం కూడా దుబాయ్లోనే ఉందా? నాక నీ మొగుడు 4 కాలాల పాటు చల్లగా ఉండాలని పిజ్జులో పెట్టొచ్చినవేటి? అత్త, అవన్నీ నీకు అవసరమా? అనవసరం మాత్రం కాదు. సర్నే, మీ ఆయన నీ కోసం ఎత్తుకుంటున్నాడు. తిరునాళ్ళలో సంటి పిల్లాడు తప్పిపోయి అమ్మ కోసం ఎత్తుకుంటున్నట్టు తప్పిపోయి నీ కోసం మీ ఆయన ఎత్తుకుంటున్నాడు. పద పదా. అమ్మో, మళ్ళీ ఈ మహాతల్లి కంట పడకూడదు. మీరు తేజ కిరణ్మయిల కొడుకు కదా? అవునండి. మీరు? నా పేరు బాలకృష్ణ అండి. నేను మీ నాన్నగారి కంపెనీలో పనిచేసేవాడిని. నాన్నగారు బాగున్నారండి? బాగున్నారు సార్. సంతోషం అండి. ఆయన ఎప్పుడూ బాగుండాలి. మీలాంటి వాళ్ళ ఆశీర్వాదం ఉంటే ఎప్పుడూ బాగుంటారు సార్. వస్తానండి. ఓకే. అక్క, నీతో కొంచెం మాట్లాడాలక్క. రోజు కలుస్తూనే ఉన్నాం, మాట్లాడుకుంటూనే ఉన్నాం కదా. ఇప్పుడు ప్రత్యేకంగా ఏం మాట్లాడాలి? నేను నీతో మాట్లాడుతున్నా, నువ్వు మనసుతో అర్థం చేసుకోవడం లేదు. అప్పుడప్పుడు కలుస్తున్నా, నువ్వు నాతో కప్పటిలా ఉండటం లేదు. అనుమానం పెనుభూతం అంటారు కదక్క. అందుకే ఈ దేవాలయంలో ఆ దేవుడి సాక్షిగా నీలో ఉన్న అనుమానాలని పోగొట్టి ఆ భూతాన్ని పారదోలాలనుకుంటున్నాను. నువ్వు కవియత్రివి కాబట్టి అన్ని పోలికలతో సామెతలతో తెలివిగా చెప్తున్నావు. నాకు నీ అంత తెలియకపోయినా నేను సామెతలతో చెప్పగలను. నిప్పు లేనిదే పొగ రాదు అంటారు. ఆ నిప్పు వెనుక ఉన్న నిజం తెలియందే ఈ అనుమానం పోదు. లేదక్క, నిప్పు లేకపోయినా పొగ చూపించి ఆ పొగతోనే మన కళ్ళని మనసుల్ని కప్పేసి మాయ చేసే మనుషుల మధ్య బ్రతుకుతున్నాం. అలాంటి పొగే నీ కళ్ళని కూడా కమ్మేసిందక్క. అందుకే తోడి కోడళ్లుగా కాకుండా అక్క చెల్లెలుగా ఉండే మన మధ్యలోకి అనుమానం వచ్చింది. మన మధ్య దూరాన్ని పెంచింది. అనవసరమైన అనుమానాలతో అనుబంధాలని దూరం చేసుకోవద్దక్క. మనం రాళ్లు విసిరి పూలవాన కురవాలి అనుకోవడం మూర్ఖత్వం. నాకు అనుమానం కలగడానికి కారణం నువ్వు, నీ పనులు. ఇప్పుడు నువ్వే సింపుల్ గా అనుమానాన్ని పోగొట్టుకో, అనుబంధాల్ని కలుపుకో అంటే ఎలా? నిజంగా అనుమానాల్ని పోగొట్టుకోవాలంటే నిజం చెప్పాల్సింది నువ్వే. నిజం చెప్పడం తేలిక, నిరూపించడం కష్టం. నిరూపించగలిగినప్పుడు నీకు ఆ నిజం చెప్తాను. నేను ఆ రోజు కోసమే ఎదురు చూస్తున్నాను. ఇప్పుడు నిరూపించలేని నిజాలు ఎప్పుడో ఎలా నిరూపిస్తావు? ఇప్పుడు తేలేని సాక్ష్యాలు అప్పుడెలా తెస్తావు? నువ్వు చెప్పే ప్రతిదీ నమ్మడానికి, నిన్ను నెత్తిన పెట్టుకోవడానికి నేను అత్తయ్య గారిని కాదు, హారికని. నేనడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా ఈ మౌనమేంటి? అనుమానం కమ్మేసినప్పుడు ఎన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పినా ఇంకొన్ని ప్రశ్నలు ఎదురవుతూనే ఉంటాయక్క. ప్రస్తుతం నువ్వు అడిగే ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పే రోజు కోసం ఎదురుచూస్తున్నానక్క. అనుమానాలు కలిగేలా ప్రవర్తించినంత తేలిక కాదు వాటిని పోగొట్టుకోవడం.
అయినా నువ్వు నా గురించి నా అనుమానాలు పోగొట్టడం గురించి ఆలోచించడం మానేసి నీ గురించి నీ కాపురం గురించి ఆలోచించుకో. ఆ శ్రీవాణి ఎక్కడుందో తెలిస్తే తన ద్వారానే నీకు అసలు నిజం తెలిసేలా చేసి నీ అనుమానాలన్నీ పోగొడతానక్క. ఏ దిష్టి తగిలిందో ఇలా జరిగింది. చేసిన దానికి శిక్ష అనుభవించాల్సిందే. ఆ దిష్టిని నేనే. మిమ్మల్ని ఇలా చూస్తుంటే దేవుడి గుళ్ళో దయ్యాల మీటింగ్ ఎట్టినట్టుగా ఉంది. కార్తీక పౌర్ణమి రోజు దీపం వెలిగించే అదృష్టం అందరికీ ఉండదు. ఆ అదృష్టం నాకు దక్కింది, నీకు దక్కలేదు.